మనం ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ వార్డులలో సీసీ రోడ్స్ కానీ కల్వర్ట్స్ కానీ డ్రైనేజ్ కానీ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ ఎంపీ సార్ అయినటువంటి అంకుల్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మిగతా గౌరవ సభ్యులందరికీ, అలాగే ఈ వార్డు పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు వెనుకబడిన జిల్లాగానే గుర్తు. కొన్ని జిల్లాలకైతే ఆదిలాబాద్ జిల్లా ఉన్నాను కూడా తెలియదు. అంటే మన డెవలప్లో మనం ఎంత వెనుక ఉన్నామో దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మేమందరము రాజకీయంగా కాకుండా మన డెవలప్ అనేది మన అందరి యొక్క ఒక మెయిన్ మన బాధ్యతగా తీసుకొని మేమందరం సహకరించి ప్రతి ఒక్క వార్డులలో డెవలప్మెంట్ చేయాలన్న ఒక మంచి నిర్దేశంతో దాదాపు 18,70,00,000తో ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంతో పాటు మిగతా 49 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. అవే కాకుండా మిగతా 100 కోట్లు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కానీ, అలాగే మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు సార్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఆ 100 కోట్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తానని మాకు తెలియజేయడం జరిగింది. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వార్డులలో, మన 49 వార్డులలో డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క వార్డులో మేము తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని, ఎందుకంటే మాకు అన్ని వార్డులు ఈక్వల్ కాబట్టి ప్రతి ఒక్క వార్డుని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరం పాటుపడతాం. అలాగే మన దగ్గర వచ్చేసి నీటి సమస్య చాలా ఉంది. ఈ నీటి సమస్యకై కూడా మేము ఏదో ఒక శాశ్వత పరిష్కారం అంటే పర్మనెంట్ సొల్యూషన్ చూసే ప్రయత్నంలో తప్పకుండా ముందుంటాం. అలాగే దయచేసి మన ఆదిలాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, నీటి సమస్య కారణంగా దయచేసి నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.